జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యాసంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ మేరీ ప్రశాంతి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేసిన పోలీస్, రెవెన్యూ, ఇతర సిబ్బంది, మీడియా సంస్థలకు అభినందనలు తెలిపారు. జిల్లాలో ఎలక్షన్లు కానీ కౌంటింగ్ కానీ చాలా పీస్ఫుల్గా జరగడం జరిగాయి. చిన్న చిన్న సంఘటనల మీదుగా ఎలాంటి మేజర్ ఇష్యూస్ కానీ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ కానీ ఏలూరు జిల్లాలో లేవు. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. మా పోలీసులు కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు హోమ్ గార్డ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారు, డెడికేషన్తో, కమిట్మెంట్తో. అలాగే మాకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎస్పెషల్లీ ప్రజలకు మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరుగుతాయేమో, ఎందుకంటే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోమని డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మనం పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ప్లేసెస్లో. అలాగే మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది జిల్లా మొత్తంలో. దాని ఫలితంగా చిన్న చిన్న సంఘటనల మినహా ఎలాంటి హత్యలు కానీ వందలాది మంది ఒకరిని కొట్టడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్ ఫర్ దేర్ కోఆపరేషన్. సో ఇది కంటిన్యూ అవుతుంది. అట్లానే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఐ వార్న్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. రోడ్ల మీదకి వచ్చి రౌడీయిజం కనుక ప్రదర్శించినట్లయితే మిగతా జీవితం జైల్లోనే ఉండేటట్టు చూస్తాం. అలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద కఠిన నిఘా పెడతాం, చర్యలు తీసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటి అంటే, ఇప్పటి వరకు మీరందరూ కూడా మీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకున్నారు, ఇక ముందు కూడా అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరినో రెచ్చగొట్టేటట్టు తిట్టడం, ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది చూసి దానికి ఎప్పుడు చెడుని చూసి ఇన్స్పైర్ అవ్వకుండా, మన దగ్గర ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు. ఏలూరులో కొత్తగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది, అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్